ఈ నెల 19 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా అభిమానులకు టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆటను చూసేందుకు ఇదే చివరి అవకాశం కావచ్చని అన్నాడు. వెన్నునొప్పి కారణంగా 32 కమిన్స్ ఈ సిరీస్ కు దూరమయ్యాడు. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలకు మాత్రమే ఆడుతున్నారు. ఆసీస్ తో వన్డే సిరీస్ కు వీరిద్దరు ఎంపికయ్యారు. ఆసీస్ తో సిరీస్ తర్వాత ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతారనే వార్తలు వస్తున్న క్రమంలో కమిన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గత 15 సంవత్సరాలుగా భారత్ ఆడిన ప్రతి మ్యాచ్ లో భాగమయ్యారు. ఆస్ట్రేలియా గడ్డపై వారి ఆటను చూసేందుకు ఇక్కడ అభిమానులకు ఇదే చివరి అవకాశం కావచ్చని, ఈ ఇద్దరు ఆటగాళ్లు భారత్ తరపున ఆటలో ఛాంపియన్లుగా నిలిచారు, ఎప్పుడు జట్టుకు ఎంతో మద్దతు ఇచ్చారు అని కమిన్స్ అన్నాడు. ఇక తాము వారితో ఆడినప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తుందని, భారత్ తో జరగనున్న వన్డే టీ20 సిరీస్లకు దూరం కావడం పట్ల బాధను వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ లోని మ్యాచ్లను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలి వస్తారని భావిస్తున్నట్లు చెప్పాడు. కమిన్స్ భారత్ తో పరిమిత ఓవర్ల సిరీస్ కు దూరం కావడంతో అతడి స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ కు సారథ్యం వహించనున్నాడు. ఈ క్రమంలో మార్ష్ కు కమిన్స్ పలు సూచనలు చేశాడు. వన్డే సిరీస్ లోని 3 మ్యాచ్ల్లోనూ గెలిచేందుకు ప్రయత్నించాలని అన్నాడు. అదే సమయంలో ప్లేయింగ్ 11 లో కుర్రాలకు చోటు ఇవ్వాలని అన్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలని మిచెల్ మార్ష్ కు సూచనలు చేశాడు ప్యాట్ కమిన్స్. కాగా ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు నిన్న ఆస్ట్రేలియాకు బయలుదేరారు. టీమిండియా రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నారు.